మత్తయి సువార్త 7వ అధ్యాయం 24, 25, 26, 27 వచనాలను మనం చదువుకుందాం. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, అత్యంత దయ కలిగిన మా దేవా, సర్వకృపానిది, దయగలిగిన మీ పాదాల సమీపానికి మరోసారి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి మీ నామంలో రావడానికి సాయం చేసినందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మా సమయాన్ని దీవెనగా మార్చండి. నీ దాసుని నోటికి మాటలు అందించండి. భావాన్ని ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పడానికి, పరిధిని మించి మాట్లాడకుండా ఉండడానికి సహాయం చేయమని, ఆసక్తితో వింటున్న మా ప్రియులను మీరు దర్శించి మీ ఆత్మ ద్వారా పలికే ప్రతి మాట వారికి అర్థం అవడానికి సహాయం చేయండి. మా సమయం యావత్తు దీవెనగా మార్చమని మీ ఆత్మచేతని దాసుని నింపి, ప్రత్యేకంగా ఈ సిరీస్ అంతటి విషయంలో మాకు అవసరమైన వర్తమానాన్ని, ప్రత్యక్షతను, వెలిగింపును అనుగ్రహించుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఉపమానాలను గురించిన ఉపోద్ఘాతం మనం గత అధ్యయనంలో చూసాం. ఈరోజు నుంచి ఉపమానాన్ని కొన్ని భాగాలు చేద్దామని అనుకున్నాం కదా. మొదటిగా రక్షణకు చెందినటువంటి ఉపమానాలు, రక్షణకు సంబంధించిన ఉపమానాలు, రక్షణను వివరించేటువంటి ఉపమానాలు. అంటే పారబుల్స్ ఆఫ్ సాల్వేషన్ అనే పేరు పెట్టుకుంటే బాగుంటుంది. పారబుల్స్ ఆఫ్ సాల్వేషన్. ప్రభు కొండ మీద ప్రసంగం ముగిసింది. ముగిసిన తరువాత ఆయన ఒక ఉపమానంతో ఈ వర్తమానాన్ని ఆయన ముగిస్తున్నాడు. ఒక ఉపమానాన్ని వారి ముందుకు తెచ్చాడు. అందుకనే వ్రాసిన మాట మీరు చూడండి, 28వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి అన్న మాట. ఆ ముగింపు, ఆ ఉపమానంతో ముగించిన దాని ఆ కంక్లూషన్ వినేవారిని ఆశ్చర్యచకితుల్ని చేసింది. అందులో అధికారం వారికి కనపడిందని తర్వాత వచనం రాస్తుంది. ఇది దేవుని యొక్క బోధ. దేవుడు ఎలా బోధిస్తాడో ఆ బోధ ఇదంతా. పాత నిబంధన గ్రంథంలో మీరు చూస్తే వ్రాసిన మాట ఏమిటంటే, జీవమును మరణమును మీ ఎదుట ఉంచుచున్నాను అన్నాడు. అలాగే ఈ 5, 6, 7 కొండ మీద ప్రసంగం, ఈ 3 అధ్యాయాల్లో ప్రభు మాట్లాడుతూ ఇరుకు మార్గము, విశాల మార్గము మీ ముందుంచుతున్నాను అన్నట్టే. అదే రీతిగా 2 ఇళ్ళు, 2 నిర్మాణకులు మీ ముందుంచుతున్నాను, మీ ఇష్టం. అంటే జీవం, మరణం, ఇరుకు, విశాలం, వీటిని అద్భుతంగా ఆ భావాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి ఉపమానం ఇది. ఇది రక్షణకు చెందిన ఉపమానం. ఎందుకు రక్షణకు చెందిన ఉపమానం అంటున్నానంటే, భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి ఎందుకు వచ్చాడో అతనికి తెలీదు. అతడు ఎదిగే కొద్దీ ఈ లోకం, దాని ఆకర్షణలు,
అపవాది వాడి ఎత్తుగడలు, ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాన్ని గుడితనం కలుగు చేసిన పరిస్థితులు, వీటన్నింటిలో అతడు సాంప్రదాయాల్లో నుండో తను ఉండేటువంటి ఆ స్థలంలో, ఆ ప్రదేశంలో, ఆ దేశంలో వినబడే తత్వం నుండో కొన్ని అభిప్రాయాలు ఏర్పడిపోతాయి. ఏర్పడిపోయినప్పుడు తాను సరిగానే ఉన్నాను అనుకుంటాడు, నేను మంచిగానే ఉన్నాను అనుకుంటాడు, అన్ని విషయాల్లో నేను సవ్యంగా ఉన్నాను అనుకుంటాడు. అందుకే కదా యూదులు వాళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాం అనుకున్నారు. మేము అబ్రహాం సంతానం అన్నారు, మేము ఎవరికి దాసులం కాలేదే అన్నారు, దేవుడు మావాడు, మేము దేవుని ప్రజలం అనుకుంటున్నారు. ప్రతి జనాంగం వారు ఎవరైనా సరే ఇదే అభిప్రాయంలోనే ఉంటారు. ఈ అభిప్రాయంలో ఉన్నవారికి మీరు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, ఓ రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, ఇది తాత్కాలికమైన బస మాత్రమే, శాశ్వతమైన ఉనికి పట్టుకు మీరు వెళ్ళాలి, ఈ సంగతి మీకు తెలుసా అని చెప్పడం ఎవడు జీర్ణించుకుంటాడు? ఇక్కడే ఉండిపోవాలనుకునేవాడు, ఇక్కడ శాశ్వతం అనుకునేవాడు, ఎవడైనా మరణించకుండా మందు కనపడితే బాగుండు అనుకునేవాడు, ఇక్కడ ఉండిపోవాలనే కదా మానవుని ఆలోచన అంతా. ఎందుకు దేవుని చేత సృజించబడ్డామో, ఎందుకు మనకి ఈ జీవితాన్ని ఇచ్చారో, ఈ జీవితం యొక్క పరమార్థం ఏమిటో ఆలోచించనివ్వకుండా ఈ లోక సంబంధమైన భ్రమలు మనిషిని కట్టిపడేస్తాయి. దానికి మన శరీరం పూర్తిగా సహకరించి మనల్ని ఈ లోకానికి, పాపానికి అంటుకట్టబడి ఉండేట్టు చేస్తుంటుంది. అప్పుడు వినపడుతున్న దేవుని స్వరం, జాగ్రత్త సుమా, పాపం చేసే ప్రతివాడు మరణిస్తాడు, పాపంలో జన్మించిన ప్రతివాడు మరణిస్తాడు, పాపానికి వచ్చే జీతం మరణం, ఆడు తరువాత తీర్పుంది, ఆ తీర్పు తర్వాత నిత్య నరకానికి వెళ్ళిపోతాడు, జాగ్రత్త అని ఆ మాటలు వినపడుతున్నప్పుడు సువార్తను అంగీకరించేటువంటి మనసు ఉండదు, సరికదా? లోక ప్రభావం చేత, అపవాది కలుగు చేసిన గుడితనం వల్ల అతడు వినపడుతున్న సువార్తకు చెవినివ్వడానికి ఇష్టపడ్డు, నిరాకరిస్తాడు. ఇంతకు పూర్వమే ఏర్పరచుకున్న అభిప్రాయాలు, మేము ఫలానా, నేను ఫలానా తెగకు చెందినవాణ్ణి, నేను లేవీ గోత్రానికి చెందినవాణ్ణి, నేను యోధా గోత్రానికి చెందినవాణ్ణి, నేను బెన్యామీను గోత్రానికి చెందినవాణ్ణి, ఏమేమో ఆ గోత్రాలకు ఉన్నటువంటి ఆధిక్యతలు, లోకంలో వారికి ఇచ్చేటువంటి ఘనత, గౌరవాలు, వీటన్నిటి వల్ల తాము అధికులం అనుకునే భావం వారిలో ఉన్నట్టే ప్రతి వారిలో కూడా మేము తెల్లవాళ్ళం, మేము నల్లవాళ్ళం. ఇక మన దేశానికి వస్తే కులాలుగా విభాగించబడినప్పుడు ప్రతివాడు తనది గొప్ప అనుకుంటాడు, ఎవడు తన తక్కువ అనుకోడు. ప్రతి వాని అంతరంగం కూడా మిగిలిన వాళ్ళకంటే మేమున్నాం, వాళ్ళేంట్రా, వాళ్ళేంటి తక్కువ కులస్తులు, అరే ఆడేదో గొప్ప కులం అని చెప్పుకుంటాడు కానీ నీతి లేని మనుషులు రావాళ్ళు, నీతి లేని కులాలు అవి, అంతే. ఒకరిని ఒకరు అనుకుంటూ కొనసాగుతూనే ఉంటారు తప్ప సత్యాన్ని అంగీకరించకపోవడానికి ఈ లోకంలో వారు ఎక్కడ పుట్టారో, ఎందులో పుట్టారో అది వాళ్ళ మెదడును గట్టిగా బంధించి ఉంచుతుంది. వారు అందులో నుంచి ఇసుమంతైన బయటకు రావడానికి ఇష్టపడరు. నిత్యత్వం, పాప నైజం, పాపానికి వచ్చే జీతం, చివరికి నిత్య నరకం, వీటి మాటే వినకుండా ఉండడం మేలు అనుకునే భావంలోకి వెళ్ళిపోతారు. అవును కాదు? బయట శబ్దాలు వినపడుతున్నప్పుడు మనం తలుపులు వేసేసుకోవడమో, సౌండ్ ప్రూఫ్ గదిలోకి వెళ్ళిపోవడమో ఎలా చేస్తుంటామో, సువార్త వినపడేటప్పుడు ఆ రీతిగా ప్రవర్తించడానికి, ఆ రీతిగానే రెస్పాండ్ అవ్వడానికి, ప్రతిస్పందించడానికి ఇష్టపడతాం, అలా వెళ్ళిపోతాం. అయితే ప్రభు ఇప్పుడు రక్షణ అనే విషయాన్ని స్పష్టపరుస్తున్నారు. ఆయన ఎందుకు వచ్చారు? ఆయన రావడానికి గల కారణం ఏంటి?
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైంది. ఆయన రక్షించడానికి వచ్చాడు. ఆయన పేరు యేసు అంటే రక్షకుడు. రక్షించడానికి వచ్చినవాడు తాను ఎలా రక్షిస్తాడో చెప్తున్నాడు. సత్యమేమిటో చెప్తున్నాడు. నేనే సత్యానని చెప్తున్నాడు. ఆయన నమ్ముకున్నవారు ఎలా జీవించాలో చెప్తున్నాడు ఆయన. ఇదంతా చెప్పాక నేను మీ అందరి కొరకు మరణించడానికి వచ్చాను. మంచి గొర్రెల కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. నేను హింసింపబడి 3వ దినాన్ని తిరిగి లేస్తాను. నా యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలిగినవాడు. ఈ మాటలు ఆయన చెప్పారు. చెప్తున్నప్పుడు ఆ మాటలన్నీ ఒక అద్భుతమైన వర్తమానం క్రిందే ఉన్నాయి. చాలా బాగా మాట్లాడాడండి, అమ్మో చాలా అద్భుతంగా మాట్లాడాడండి అని అనుకుని వదిలిపెట్టేస్తే వారు ఎన్నటికీ మేలు పొందలేరు. వారు మేలు పొందడం కొరకై వాళ్ళ కనుల ముందు నుండి ఎప్పటికీ చెదిరిపోకూడని ఒక ఉపమానాన్ని ఆయన చెప్పాడు. మొత్తం సమాజాన్ని రెండుగా విభాగించాడు ఆయన. విభాగించాడు. అన్నీ రెండే ఉంటాయి. లేఖనంలో రెండు ఉంటాయి. ఇరుకు ద్వారం విశాల ద్వారం అని ఉంటాయి. అలాగే మంచి చెట్టు కాని చెట్టు అని ఇలా రెండు కనపడతాయి. మొత్తం మానవ జాతి అంతటినీ రెండుగా విభాగించాలి. మీరంటారు విత్తువాని ఉపమానంలో 4 అన్నారు కదా అని. 4గా కనపడతాయి కానీ మొత్తం రెండే. మంచి నేల, చెడ్డ నేల. చెడ్డ నేలలో 3 రకాలు ఉంటే ఉండొచ్చు. అది పనికిరాని నేల. మొత్తం రెండే. మర్చిపోకండి ఇది కూడా. సరే ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వస్తే ఆయన చెప్తున్న మాట, ఈ నా మాటలు విని ఆ చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. విని ఆ ప్రకారం చేసే ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు అన్నాడు. అని ఒకానొక రోజు వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది. కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు అన్నాడు. వింటున్న వారు మీరు ఎలా ఉండాలి, ఏ విధంగా ప్రార్థించాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రేమించాలి, నోటి మాటను ఎలా హద్దులో పెట్టుకోవాలి, ఇవన్నీ చెప్పుకుంటా వచ్చాడు ఆయన. సత్యాన్ని నమ్మిన తర్వాత ఎలా ఇవన్నీ చెప్తూ వచ్చిన తర్వాత ఆఖరిలో చెప్తున్నమాట, బండ మీద వేయబడింది కనుక పునాది అది నిలిచి ఉంది అన్నాడు. అన్న తరువాత ఏం చెప్తున్నాడో ఇవాళ మనకిది ఫెమిలియర్. ఈ పారబుల్ అనేది మనకు సుపరిచితమైంది. కానీ ఆ రోజు మొట్టమొదట ఆయన నోట్లోంచి వచ్చిన అప్పుడు వాళ్ళకి ఈ సంగతి ఎప్పుడు ఆలోచించుంటారు? 2 ఇంటి నిర్మాణాలను వాళ్ళ కళ్ళ ముందుకు తెచ్చి ఆయన స్పష్టంగా వారితో మాట్లాడడం అనేది వారు ఎప్పుడు చూసుంటారు? వారు అది మొట్టమొదటిసారి విన్నారు. మొట్టమొదటిసారి వింటున్నప్పుడు రెండవది ఇలా అన్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నాడు అని. మళ్ళా మామూలే, వాన కురిసింది, వరదలొచ్చాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, అప్పుడు అది కూలబడింది, దాని పాటు గొప్పది అన్నాడు. విన్నవారి అంతరంగంలో ఒక్కసారిగా సత్యాన్ని గురించిన ప్రకంపనలు వస్తాయి. ఆయన మాట విని అలా నేను చేయాలి, ఆయన చెప్పిన దానికి నేను చేస్తేనే బుద్ధిమంతుణ్ణి, చేయకపోతే బుద్ధిహీనుణ్ణి. ఈ యొక్క కంక్లూషన్కి, ఈ ఒప్పుదలకు వింటున్న తన యొక్క వీక్షకులు వారందరినీ కూడా ఆయన ఒక్కసారిగా ప్రభావితం చేసిన సంగతి ఇది. ఇక్కడనే రక్షణ అనేది ఒక పునాదికి సంబంధించిన సత్యం. ఈ పునాది సత్యాన్ని గ్రహించడం అవసరం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే,
ఈ భూమి మీదకి వచ్చిన మనం శాశ్వతంగా ఉండబోయేటువంటి ఒక రాజ్యం, ఎప్పటికీ నశింపు కాని ఓ పట్టణం, పునాదులు కలిగిన పట్టణం, ఎన్నటికీ కూలిపోనిది, శాశ్వతంగా నిలిచి ఉండేది, యుగ యుగాలు ప్రభుతో మనం ఉండేటువంటి ఆ చోటు. అక్కడికి మనం వెళ్ళాలి. అక్కడికి మనం వెళ్ళడానికి ముందు మనం ఆయన నమ్మి ఆయన మీద మన జీవితాన్ని నిర్మించుకోవాలి. మన జీవితం ఆయన మీద నిర్మించుకోవడం అనేది బండ మీద కట్టుకోవడం అనేది. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఇది పునాది సత్యం అన్నాను కదూ. ఈ పునాదిని గురించి ఒకసారి మనం తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18, 19 వచనాలను నేను చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి, నేటి దినాన్న వాస్తవ జీవాన్ని సంపాదించుకోవడానికి కాదు అనేకులు పిలువబడుతుంది. సువార్తగా చెప్పబడుతున్న సువార్త వాస్తవ జీవాన్ని సంపాదించుకోవడానికి పిలవడం లేదు. వారు ఎందుకు పిలుస్తున్నారు అనంటే తాత్కాలికమైన ప్రయోజనం కొరకు, కేవలం రోగం తగ్గడం కొరకు, కేవలం అప్పు తీరడం కోసం, కేవలం ఆస్తి పెరగడం కోసం, పిల్లల వివాహాలు అవ్వడం కోసం, వీటి కోసమే. అంటే వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడం కోసం కాదు, తాత్కాలికమైన లాభం కోసం పిలుస్తున్నటువంటి సువార్తలు ఇవి. ఈ సువార్త కాదు, నిజమైన సువార్తను చెరపగోరినటువంటిది ఇది. దాని సువార్త అనడానికి లేదు. అదే ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటాం. వాస్తవమైన జీవాన్ని మనుషులు సంపాదించుకోకుండా ప్రజలను తప్పుత్రోవ పట్టిస్తున్నటువంటిది సంగతి ఇది. ఇక్కడికి వస్తే వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొందురు. అది మంచి పునాది, మంచి పునాది. ఇంతకు ఈ పునాది ఎవరు? ఈ పునాదిని గురించి మనం ఏమి ఆలోచించాలి? పునాది ఏమిటి? ఒకప్పుడు తాను యూదుండని అతిశయించినటువంటి సౌలు అనబడిన వ్యక్తి ప్రభువుని నమ్ముకున్న తరువాత ఆయన చెప్పిన ఒక మాట మీ ముందుకు తీసుకుని వస్తాను, దయచేసి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవ్వడనూ వేయనేరడు, ఆ పునాది యేసుక్రీస్తే. ఆ పునాది యేసుక్రీస్తే. ఎంత అద్భుతమైన సంగతిని ఆయన చెప్పాడో. ప్రభు మీద కాక మరి దేని మీద మీరు నమ్మకం ఉంచినా అది తాత్కాలికమైన పరిస్థితే, అది రక్షించబడిన సంగతి కానే కాదు. ఇక్కడ ఓ ప్రమాదాన్ని కూడా నేను మీతో చెప్పాలి. గతకాలంలో చెప్పిన గుర్తుంది నాకు, అయినా మరలా జ్ఞాపకం చేస్తాను మీకు. మీరు నాతో పాటు అపోస్తల కార్యాల గ్రంథానికి రండి. అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచు ఉండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. విన్నారు కదా మీరు. నేటి దినాన్న వస్తున్న సమస్య ఏమిటంటే, వాక్యం ప్రకటిస్తున్నది యేసుక్రీస్తు ప్రభువుని గురించి. నమ్మవలసింది ఎవరిని? ఆయన్ని. ప్రకటించేవాడిని నమ్ముతారా మీరు?
ఓ, ఆయన చాలా మంచి గొప్ప భక్తుడండి. ఆ, ఆయన జీవితం అబ్బో ఆయన ఎన్ని కార్యాలు జరిగినాయి అనుకుంటున్నారు మీరు? బాబు మేమండి ఆయన ఎంతైనా నమ్ముతామండి కదూ. ఆ శక్తిని వానికి ఇచ్చింది ఎవరు? ఆయన. నువ్వు నమ్మవలసింది ఆయన్ని. నీ నమ్మకానికి పునాది ప్రభు కావాలి, ఫిలిప్ కాదు. ఈ గారిడివాడైన సిమోను వారిలాగానే ఫిలిప్పును నమ్మాడు. ఫిలిప్పును ఎడబాయకుండా ఉన్నాడు. ఫిలిప్పు చేస్తున్న కార్యాలను చూసి ఆశ్చర్యచకితుడవుతున్నాడు. అంతవరకే. మాస్ రివైవల్లో ఇదొక ప్రమాదం. ఇక్కడ వ్యక్తుల మీద నమ్మకం ఏర్పడుతుంది కానీ ప్రభు మీద నమ్మకం ఏర్పడడానికి ఆస్కారం ఉండదు. ఇది ప్రమాదం, ఇది అనుమానం ఏం లేదు. కానీ ఆ పునాది యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ ప్రభుని నమ్ముకోవడం అనే దగ్గరికి వస్తే ఎందుకు నమ్మాలి? నమ్మడానికి గల కారణం ఏమిటి? విన్నావు నువ్వు వాక్యం, నీకు అర్థమైంది, నేను పాపిననే సంగతి నీకు అర్థమైంది. అర్థమైనప్పుడు నీవు నీ గతం, నీవు నీ విన్న బోధ, నువ్వు చేసిన కార్యాలు ఇవన్నీ నీ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకేం అర్థం అవ్వాలి? నేను యేసు ప్రభులో విశ్వాసం ఉంచిన వాడిని కాను. నేను నా జీవితాన్ని ప్రభువు మీద నిర్మించుకోలేదు. నేను తాత్కాలికమైన ఆశీర్వాదాల మీద నిర్మించుకున్నా. తాత్కాలికమైన లాభాల కోసం మాత్రమే విన్నాను ఇప్పటిదాకా వాక్యం. నేను కూడా అందరిలా కూర్చునే ఉన్నా. ఇద్దరూ పక్కపక్కనే ఉన్నారు. ఇతను విన్నాడు, అతను విన్నాడు. ఇతను బాగుందన్నాడు, అతను బాగుందన్నాడు. ప్రభు అంతరంగం లోపలికి చూసి అంటున్నాడు, అబ్బాయి వినటంతో అయిపోలా, ఆహా విని ఆ చొప్పున నువ్వు చేస్తే అన్నాడు. ఇక్కడ చేయటం అనే మాట దగ్గరికి వచ్చేటప్పటికి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని మీ ముందుకు చెప్తాను. చూడండి ఒకసారి లూకా సువార్త. లూకా సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. వాడు ఇల్లు కట్టవలనని ఉండి పైనుంచి చదువున, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియచేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలి ఉండును అన్నాడు. ఇక్కడ లోతుగా తవ్వి, లోతుగా తవ్వి. ఇక్కడ లోతుగా తవ్వడం అనే మాటకు అర్థం ఏమిటంటారు? ఒకటే, నిజంగానే ఒప్పించబడ్డం. నేను పాపిని కదా, నేను నా ఇష్టానుసారంగా జీవించాను కదా, నేను దేవునికి విరోధిని కదా, నేను భక్తిహీనుని కదా, నేను దేవునికి శత్రువుని కదా అని ఆ ఒప్పుదల, అసలు ప్రభువుని అంగీకరించే వద్దా? పశ్చాత్తాపం అనే మాట నేటి దినాల్లో మరుగైపోయింది. జస్ట్ అంగీకరించాం, బాప్తిసం తీసుకున్నాం, అయిపోయింది, రక్షించబడ్డాను అనుకుంటున్నారు, అంతవరకు. కానీ మారు మనసు అనుభవమే లేదే. మార్పు లేని జీవితం కదా, మార్పు లేని జీవితమే. వాక్యాన్ని అంగీకరించేటప్పుడు 1-2 పదాలు ఉన్నాయి, దాన్ని చూద్దాం. మిగిలినవి మనం తరువాత అధ్యయనంలో చూద్దాం. ఒకసారి మీరు నాతో పాటు యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించినట్లా నా ఆజ్ఞలను గైకొందురు. ఆయన చెప్పినది ఆ చొప్పున చేయడం అనే దగ్గర గైకొనడం అనే మాట ఉంది. గైకొనడం అనేది మొదటిగా ఏం చేయాలి? అంగీకరించాలి కదూ. మొదటిగా అంగీకరించకుండా గైకొనడం అనేది సాధ్యం కాదు. అంగీకరించకుండా గైకొనడం సాధ్యం కాదు అన్నప్పుడు
మొట్టమొదటిగా అంగీకరించాలి కదా. ఏం అంగీకరించాలి? నువ్వు పాపినని అంగీకరించాలి. వాస్తవమైన జీవం సంపాదించుకోవడానికి, నిత్య జీవాన్ని గురించిన ఆలోచన నీ అంతరంగంలో, తాత్కాలికమైన లాభాల గురించిన ఆలోచన కాదు. తాత్కాలికమైన లాభాలు ఇవి కాదు. నిత్య జీవాన్ని గురించిన ఆలోచన నీ అంతరంగంలోనికి వచ్చినప్పుడు ఆయన నన్నెందుకు ప్రేమించాడు? ఇంతగా ప్రేమించిన ప్రభువుకు విరోధంగా నేను బ్రతుకుతున్నానే. లేదు, నేను కూడా నా ప్రభువుని నేను ప్రేమిస్తాను, నేను ఆ మాట గైకొంటాను. ఆయన అంటున్నాడు, ఎవరు అంగీకరిస్తారు, గైకొంటారు, వారు నన్ను ప్రేమించిన వారు అని. మారు మనసు అనే పదం దేవుని నువ్వు ప్రేమించావు అనడానికి రుజువైన పదం. అది రక్షణకు మూలం. అది దేవుని ప్రేమ రక్షణకు మూలం అయితే నువ్వు ఆయన తిరిగి ప్రేమించగలగడం దగ్గర అది లేకపోతే కేవలం స్వార్థం కోసమేనా? ఓసారి ఏనర్ కాలేజీలో పనిచేసిన ప్రిన్సిపాల్ గారు ఒక ఆయన ఇలా అన్నాడు, నిజమేనండి మీరు చెప్పిన మాట. అందరూ నాకున్న ధనం కోసమే, నాకున్న పేరు ప్రఖ్యాతుల కోసమే, నాకున్న పలుకుబడి వల్ల పని జరుగుతాయనే ప్రేమిస్తారు, కానీ నిస్వార్థంగా ప్రేమించేవారు ఎవరు లేరండి అన్నాడు ఆయన. వాస్తవం కదా. దేవుని ప్రేమను నువ్వు అంగీకరించిన వాడివైతే ఖచ్చితంగా ఏం చేస్తావు? ఖచ్చితంగా ఏం చేస్తావు? ఆయన్ని ప్రేమించడానికి తీర్మానం చేసుకుంటావు. అవునా? నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, ఒక మాట చెప్తాను. ఇదే మాట ఇరవై ఒకటిలో కూడా, అదే 14:21లో ఇలా అంటాడు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడని. అంగీకరించటం మాత్రమే కాదు, గైకొనేవాడు అని. నిజమేనండి, వాస్తవమే. అందరూ నిజమే, చెప్పేది రైటేనండి అంటారు, కానీ అంగీకరిస్తారా? అంగీకరించినట్టు కనపడతారు, కానీ స్వీకరించరు, గైకొనరు. ఇది ప్రమాదం. ఇది అంగీకరించడం వరకు చేస్తారు, కానీ గైకొనడం అనే దగ్గర ఖచ్చితంగా దెర్ ఇస్ అన్ యాక్షన్, ఖచ్చితంగా పని ఉంది. నువ్వు లోబడవలసిన అవసరం ఉంది, విధేయత చూపించవలసిన అవసరం ఉంది. అంగీకరించితే కాదు గైకొనడం అనేది. ఈ గైకొనడం అనే పదానికి నాకు మరో వచనం దొరికింది, నేను మీకు చూపిస్తాను, రండి దయచేసి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఇలా రాసుంది. ఏముందంటే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. ఏం డిసిషన్ రావాలి ఇప్పుడు? ఆయన ప్రేమించేవాడు, వీటన్నిటిని నేను మానివేస్తాను, ఆయన కొరకే జీవిస్తాను, అంతే కదా. వాటిని మానివేయాలి. దానివల్ల నాకేంటి మేలు? దానివల్ల దేవునికి అవమానం కదా. మాని లోపల నాటబడి, వాక్యం గురించి మాట్లాడుతున్నాడు ఆయన, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అన్నాడు. సాత్వికంతో గైకొనండి, సాత్వికంతో అంగీకరించండి. ఇక్కడ సాత్వికం అనే మాటకు మూలార్థం ఏముందంటే, నేను రేపు తీర్పు నుండి తప్పించబడడానికి కానీ, నేను పాపం నుండి వచ్చే జీతాన్ని పొందకుండా నరకానికి పోకుండా ఉండడానికి నేను అశక్తుణ్ణి, నిస్సహాయుణ్ణి, నా అంతట నేను నన్ను కాపాడుకోలేను, నన్ను కాపాడేవారు ఎవరూ లేరు, ప్రభు ఒక్కడే, ఆయన ఒక్కడే నన్ను కాపాడతాడు అనేది, అది సాత్వికం అనే పదానికి ఇవ్వబడిన పదం అర్థం. అంటే నువ్వు తప్ప మరొకరు లేరయ్యా నాకు, నువ్వు ఒక్కడివే నన్ను రక్షించగలిగిన వాడివి, నువ్వు ఒక్కడివే నా కోసం ప్రాణం పెట్టిన వాడివి, నువ్వు ఒక్కడివే నా కోసం తిరిగి లేచిన వాడివి, నువ్వు ఒక్కడివే నా కోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్ళిన వాడివి, నువ్వు ఒక్కడివే నా కోసం తిరిగి రాబోతున్నావు నన్ను తీసుకుని వెళ్ళడానికి, నీవే, ఇంకెవరు లేరు, నేను నిస్సహాయుణ్ణి, అశక్తుణ్ణి. అది గుర్తించడం, దాంతో ఆ వాక్యాన్ని గైకొనడం. అవునా? లోపల బాగుగా తవ్వి అన్నప్పుడు ఇవన్నీ అందులో భాగాలు. ఇలా అంటాను, సూపర్లు ఏమనుకుంటుంటారు, అతడు వెంటనే సంతోషంగా నేను కూడా అంగీకరిస్తున్నానండి అనేసి వెళ్ళిపోయాడు, అయిపోయింది. కానీ నువ్వు కన్నీటితో ప్రభు దగ్గర ఒప్పుకొని నీవు
ఇంక వెనుతిరగనయ్యా, బతికితే నీతోనే బ్రతుకుతాను, చనిపోతే నీతోనే చనిపోతాను ప్రభువా అని ముందుకు అడుగులు వేస్తుంటావే, నువ్వు లేవడం ఆలస్యమైంది, కన్నీళ్లు తుడుచుకోవడం, నువ్వు భారభరితమైన హృదయంతో అయ్యో అనే పశ్చాత్తాపంతో నువ్వు నిండి ఉంటావు, అతడు సంతోషంతో వెళ్ళిపోతాడంతే. అందుకనే రాస్తాడు, వారు సంతోషంతో వాక్యం విని వెళ్ళిపోతారు, కానీ శ్రమ కానీ కష్టం కానీ రాగానే వారు అణిచివేయబడతారు, ఫలితం లేకుండా అయిపోతారు. ఆ ప్రకారం జీవించరు. ఈ ఉపమానాన్ని ఇంతటితో ముగిద్దాం. మిగిలింది వచ్చే వారంలో చెప్పుకుందాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, నమ్మదగిన మీరు నీ దాసునికి ఇచ్చిన మాటల కొరకు రుణస్తుణ్ణి, వినేవారికి మీరు అర్థమయ్యేట్టుగా మీ ఆత్మ ద్వారా బోధించండి, బలపరచండి. మహిమను ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే తిరిగి మనం ఆదివారం నాడు 9:30 లైవ్లో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.